నెల్లూరు తీరంలో నివురు గప్పిన నిప్పులా ఉన్న వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. సముద్రపు అలల కంటే వేగంగా ఇక్కడి పొలిటికల్ సమీకరణాలు మారిపోతున్నాయి. ఒకవైపు సామాన్య జాలర్ల ఆగ్రహం, మరోవైపు తెరచాటున నడిచిన భారీ బిజినెస్ డీల్స్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న చందంగా మన తీర ప్రాంత పెద్దలే పరాయి రాష్ట్ర జాలర్లకు అమ్ముడుపోయారనే అలిగేషన్స్ ఈ స్టోరీకి అసలైన సస్పెన్స్ ఎలిమెంట్. 4 బోట్ల మిస్సింగ్ అనేది కేవలం ఒక సాధారణ క్రైమ్ స్టోరీ కాదు. దీని వెనుక కొన్ని వందల కోట్ల ఓటు బ్యాంకు పాలిటిక్స్ దాగున్నాయి. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె కేంద్రంగా సాగుతున్న ఈ హైడ్రామాలో అసలు విలన్ ఎవరు? తెర వెనుక కథ నడిపించిన పొలిటికల్ బిగ్ బాస్ ఎవరు? అధికారం కోసం, రాబోయే ఎలక్షన్స్ లో ఓట్ల వేట కోసం జరుగుతున్న ఈ మైండ్ గేమ్ ఇప్పుడు కోస్తా తీరంలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. హై టెన్షన్ క్రియేట్ చేస్తున్న ఈ మిస్టరీని డీకోడ్ చేస్తూ సాగే ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. అయితే అప్పట్లో కలెక్టర్ ఏర్పాటు చేసిన మీటింగ్కు పెదకాపులు డుమా కొట్టడం, మరోవైపు మత్స్యకార విలేజ్ల నమ్మకాన్ని కూడా పూర్తిగా వమ్ము చేశారు. హార్బర్లో నిర్బంధించిన ఆ 4 బోట్లకు సెక్యూరిటీగా ఉండేందుకు గ్రామస్తులు పెదకాపులను బాధ్యులుగా నియమించారు. కానీ మార్చి నెల 22న తమిళనాడుకు చెందిన జాలర్లు ఆ 4 బోట్లను ఎత్తుకెళ్లారు. అంత పెద్ద బోట్లు లోకల్ సపోర్టు లేకుండా మాయమవడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. బోట్లకు కాపలాగా ఉన్న పెదకాపులే భారీ మొత్తంలో మనీ తీసుకుని తమిళనాడు జాలర్లకు సీక్రెట్గా లైన్ క్లియర్ చేశారనే భారీ అలిగేషన్స్ వచ్చాయి. దీంతో ఆగ్రహించిన స్థానిక మత్స్యకారులు ఆ పెదకాపుల నిర్బంధించారు. జాలర్లంతా కలిసి వారిని గట్టిగా నిలదీసి ఇన్ఫర్మేషన్ రాబట్టడంతో ఈ నమ్మక ద్రోహం వెనుకున్న అసలు సీక్రెట్స్ బయటపడ్డాయి. ఈ బోట్ల మిస్సింగ్ వివాదంలోకి నేరుగా టీడీపీ నేత బీదా మస్తాన్రావు పేరు రావడంతో కలకలం రేగింది. పక్కా ప్లాన్ ప్రకారం బోట్లను సరిహద్దులు దాటించడంలో బీదా అనుచరుల హస్తం ఉందనే టాక్ జోరందుకుంది. దీంతో రూలింగ్ పార్టీ డిఫెన్స్ లో పడింది. ఈ వివాదం తన ఇమేజ్ కు, పొలిటికల్ కెరీర్ కు పెద్ద డ్యామేజ్ తెస్తుందని గ్రహించిన ఎంపీ బీదా మస్తాన్రావు వెంటనే మీడియా ముందుకొచ్చారు. ఈ బోట్ల మిస్సింగ్ వ్యవహారంతో తనకు కానీ తన ఫ్యామిలీ కానీ ఎలాంటి సంబంధం లేదని, కావాలని కొందరు తనపై బురద జల్లుతున్నారని క్లియర్గా తేల్చి చెప్పారు. కానీ మత్స్యకార గ్రామాల్లో మాత్రం ఈ వివరణను ఎవ్వరూ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ లోకల్ కోపానికి రాజకీయ రంగు పులుముకోవడంతో వివాదం మరింత పెరిగింది. ఇక ఎంపీ పేరు వివాదంలోకి రావడం కాస్త తీర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం జరగకపోగా తాము నమ్మిన పెద్దలే అమ్ముడు పోయారన్న ఆవేదనతో మత్స్యకారులంతా ఒకే తాటిపైకొచ్చారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లోని దాదాపు 120 గ్రామాలకు చెందిన మత్స్యకార సంఘాల పెద్దలు అత్యవసరంగా సమావేశమయ్యారు. తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్న పరాయి రాష్ట్ర బోట్లపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ఈ మీటింగ్లో చర్చించారు. పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మీటింగ్తో రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా తీరంలో అలజడి రేగింది. పరిస్థితి చేజారిపోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్టు హెచ్చరించాయి. పరిస్థితి ల్యాండ్ ఆర్డర్ సమస్యగా మారుతోందని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి అలర్ట్ అయ్యింది. సీఎం ఆదేశాలతో మంత్రుల స్పెషల్ టీం రంగంలో దిగింది. క్షేత్రస్థాయిలో సమస్యను పరిశీలించిన మంత్రులు మత్స్యకారుల్లో కాన్ఫిడెన్స్ నింపేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో సెక్యూరిటీని మరింత పెంచేందుకు మరో 18 పెట్రోలింగ్ బోట్లను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపిస్తామని భరోసా ఇచ్చారు. ఇక మంత్రుల కమిటీ ఇచ్చిన హామీతో మత్స్యకార గ్రామాల్లో కొంత శాంతి నెలకొంది. కానీ పొలిటికల్గా రేగిన సెగ చల్లారలేదు. కొన్ని కీలకమైన మత్స్యకార గ్రామాల్లో బీదా బ్రదర్స్ను వారిని గ్రామాల్లో రానివ్వకుండా జాలర్లు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అధికార పార్టీకి ఒక రకంగా పెద్ద షాక్ అని చెప్పాలి. దీంతో జువ్వలదిన్నె హార్బర్ పరిసర ప్రాంతాల్లోని మత్స్యకారుల సెంటిమెంట్ను క్యాష్ చేసుకునేందుకు వైసీపీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సంక్షోభాన్ని ప్రభుత్వంపై అస్త్రంగా మలుచుకోవడానికి జగన్ తన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో మాజీ సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా లోకల్ ఎంపీని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఓపెన్గా ఆరోపించారు. జగన్ చేసిన ఈ కామెంట్స్ మత్స్యకారులను రెచ్చగొట్టేలా ఉన్నాయని, కోస్తా తీరంలో పారిశ్రామిక అభివృద్ధిని దెబ్బతీసే కుట్ర అని టీడీపీ ఖండించింది.
వైసీపీకి కౌంటర్గా అధికార టీడీపీ కూడా ఘాటుగా స్పందించింది. జువ్వల దిన్నె సమీపంలోని తుమ్మలపెంటలో మత్స్యకార సేవలు అనే ప్రతిష్టాత్మక ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేసింది. ఈ ఈవెంట్కు స్వయంగా సీఎం చంద్రబాబు హాజరై జాలర్లలో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేశారు. బోటు మనదే, వేట మనదే అంటూ సరికొత్త స్లోగన్తో సీఎం మత్స్యకారులపై హామీల వర్షం కురిపించారు. జాలర్లకు అవసరమైన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడ్రన్ ఫెసిలిటీ కల్పిస్తామని ప్రామిస్ చేశారు. పక్క రాష్ట్రాల బోట్లు ఏపీ జలాల్లోకి చొరబడకుండా కఠినమైన నిబంధనలు అమలు చేస్తామని, కోస్టల్ సెక్యూరిటీని టైట్ చేస్తామని చెప్పి డ్యామేజ్ కంట్రోల్ చేశారు. మొత్తానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన లౌడ్ అండ్ క్లియర్ అష్యూరెన్స్తో కోస్తా తీరంలో సీన్ మారిపోయింది. పక్క రాష్ట్రాల బోట్లను కంప్లీట్గా బ్యాన్ చేసేలా సీఎం హామీ ఇవ్వడంతో జాలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాజకీయ పార్టీలు కేవలం ఎలక్షన్ల కోసమే హామీలిచ్చినా ఆ తర్వాత మర్చిపోయేవారని, కానీ ఇప్పుడు చంద్రబాబు తీసుకుంటున్న ఈ డెసిజన్స్తో లాంగ్ పెండింగ్ ఇష్యూకి పరిష్కారం దొరుకుతుందని మత్స్యకారులు నమ్ముతున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమను అన్ని విధాలుగా ఆదుకుంటుందనే ఫీలింగ్ వారిలో వ్యక్తమవుతోంది. 8 నెలల క్రితం కొన్ని బోట్ల దొంగతనంతో మొదలైన ఈ వివాదం ఎన్నో రాజకీయ మలుపులు తీసుకుంది. చివరకు సీఎం జోక్యంతో ఒక ఫుల్ స్టాప్ దిశగా సాగుతోంది. మరి ఈ అష్యూరెన్స్ ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో అమలవుతాయో చూడాలి.